ఎలా ఉంది అనుకన్నా చాలా బాగుందన్న. నల్లేరిక రొంబ పసి మొత్తం పసి అంతా తీరిపోయింది. చాలా బాగుంది నల్లేరిక మూవీ. ఇంత తమిళ్లో అయితే సూపర్ ఉంది మూవీ. తమిళనాడు మొత్తం దద్దరిల్లిపోతుంది. ఒక ఫెస్టివలే నడుస్తుంది అక్కడ. రజనీకాంత్ గారు ఈ సినిమాలో ఒక డైలాగ్ వేస్తారు, నన్ను టచ్ చేస్తే చిరంజీవి వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు, మహేష్ బాబు వస్తాడు, ప్రభాస్ వస్తాడని. ఆ డైలాగ్తో థియేటర్ మొత్తం కేరింతలు దద్దరిల్లిపోయింది అనమాట. సో అంటే నాగార్జున గారు చాలా రోజుల తర్వాత ఒక విలన్ క్యారెక్టర్ చేశారు. సో ఆయన మోస్ట్ వైలెన్స్ విలన్ అన్నారు. ఎలా అనిపించింది మరి ఆయన క్యారెక్టర్? అంటే డాన్ అండి ఆయన. అందులో డాను ఆల్రెడీ ఇంతకుముందు డాన్ సినిమా తీశారు కదా, అందులో నెగిటివ్ రోల్ చేస్తుంటే బాగున్ను. సో ఈ సినిమాతోనే నెగిటివ్ రోల్ చేస్తున్నారేమో జగపతి బాబు లాగా. సో ఆయన రోల్కి ఆయన న్యాయం చేశారన్న. ఒక డైరెక్టరు ఇద్దరికి సమానమైన స్పేస్ ఇవ్వాలంటే మాత్రం సినిమా బాగా ఇచ్చారన్న. ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. రజనీకాంత్ గారి మూవీ కాబట్టి, కూలీ అనే మూవీ రజనీకాంత్ గారి మూవీ కాబట్టి ఆయన బేస్ చేసుకొని వస్తారు కాబట్టి. మంది స్టార్ కాస్ట్ ఉన్నారు, ఉపేంద్ర గారు, నాగార్జున గారు, షోబిన్ షాహీర్, అమీర్ ఖాన్, వీళ్ళ పర్ఫార్మెన్స్ స్టార్ కాస్ట్ ఎలా ఉంది? ఎవరిది తగ్గలేదన్న, అందరి పర్ఫార్మెన్స్ బాగుందన్న. ఇంకా అందరికన్నా కొంచెం ఎక్కువ చేశాడు అనిపించచ్చు అన్న. మంజుమల్ బాయ్స్ ఆయన శోభిన్ సాయిలో ఆయన కొంచెం ఎక్కువ ఆయనకి ఎక్కువ ఇచ్చారనమాట. సో ఆయన కొంచెం తగ్గించి ఉండాల్సింది. ఎంత విక్రమ్ కి ఎల్సీయూలో పార్ట్ ఏమైనా పెట్టాడా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ఏమన్నా? అట్లేం లేదన్న. సినిమాకి ఇక్కడ వరకే కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ పార్ట్ 2 ఉందని చిన్న హింట్ ఇచ్చాడు అంతే. సో హైలైట్స్ ఏమున్నాయి సినిమాలో? సినిమాలో హైలైట్ రజనీకాంత్ అన్న. ఆయన కోసమే సినిమాకి వచ్చినాం. ఆయన రజనీకాంత్ అన్న హైలైట్. నాగార్జున గారు ఆయన డామినేట్ చేశారా విలన్ రోల్ లో? మరి లేదు, ఆయనకి విలన్ రోల్ ఇవ్వాలి కాబట్టి ఆయన ఇచ్చారు. ఆయనకి ఎక్కువ స్పేస్ ఇచ్చారు. నాగార్జున యాక్సెప్ట్ చేస్తారమ్మా నాగార్జున విలన్ రోల్? ఫస్ట్ టైం కదన్న, వస్తుందన్న. జగపతి బాబు చేశారు, శ్రీకాంత్ చేశారు, చాలా మంది చేశారు కదన్న. ఆయన ఇంకేటు సరైనోడ్లో ఉంటాడు కదా హీరో ఆదిపినిశెట్టి, ఆయన కూడా చేశారు. సో ఈ నాగార్జున గారికి ఇది కొంచెం నెక్స్ట్ మళ్ళీ విలన్ ఆర్పర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయన్న. హీరోగా మరి అంటే హీరోగా యాక్సెప్ట్ చేస్తారా మరి ఇప్పుడు చేశాక? హీరో ఆయన ఇష్టం అన్న. నాగార్జునే ఇండస్ట్రీ ఇది. ఆయనకి హీరో కావాలంటే హీరో, విలన్ కావాలంటే. కానీ విలన్కి చేయమని అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్న. ఓకే, సో ఓవరాల్గా ఏం చెప్తారు కూలీ గురించి? సినిమా బాగుందన్న. ఈ వయసులో కూడా రజనీకాంత్ గారు వచ్చి చూస్తున్నారంటే డబ్బుల కోసం కాదు, ఓన్లీ ఆడియన్స్ కోసం, ప్రజల కోసం. నాకు ఒక ఐటమ్ ఉంటుంది, తినాలని ఉంటుంది, తినలేను, డబ్బులు ఉంటాయి కాదు. అలాగే కొంతమంది రజనీకాంత్ గారిని చూడలేరు. వాళ్ళందరికీ ఇలా తెర మీద చూపించాలని ఆయన కోరిక, అంతే తప్ప డబ్బుల కోసం కాదు, కలెక్షన్ కోసం కాదు. దయచేసి వేరే మూవీతో కంపేర్ చేయకండి. రిలీజ్ చూడండి, వాళ్ళకి స్పాయిలర్స్ వచ్చేస్తాయి. ఎలా ఉంది లోకేష్ కనగరాజ్ గారి డైరెక్షన్? ఎలా? చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ రజనీకాంత్ కరెక్ట్ ఎలివేషన్ అంతా చాలా అయ్యాయి. సో ఇట్ వాజ్ వెరీ గుడ్. అండ్ మ్యూజిక్ వాజ్ టాప్ నాచ్. చాలా బాగుండింది. చాలా రోజుల తర్వాత అంటే నాగార్జున గారు విలన్ గా చేశారు. నాగార్జున యాజ్ అ విలన్ చాలా బాగా చేశారు ఈ మూవీలో అయితే. సో చాలా బాగుండింది. అండ్ ఆమిర్ ఖాన్ ఎంట్రీ కూడా కరెక్ట్ టైంకి వచ్చింది. అండ్ మ్యూజిక్ కూడా ప్రతి సీన్కి సింక్ అయింది. ఏం ఎక్కువ కాలే తక్కువ కాలే. ఎలివేషన్స్ కూడా ఆన్ పాయింట్. ఏంటి ఎన్టీఆర్ నిలబడుతుంది? నేను రజనీకాంత్ ఫ్యాన్ కాబట్టి నేను చెప్తున్నా. నేనేం కాంట్రవర్షియల్ క్రియేట్ చేయట్లేదు. బట్ స్టోరీ ఇస్ గుడ్. ట్రైలర్ స్టోరీలో లాగైంది. హియర్ స్టోరీ ఇస్ గుడ్. నాగార్జున గారు ఎలా ఉన్నారు అసలు? నాగార్జున సూపర్ చేశారు. అసలు విల్లనిజం అయితే ఏమని చూపించారు, ఇట్స్ గుడ్. అండ్ ఆయన ఉపేంద్ర సూపర్ ఉన్నాడు. అసలు ఆయన ఎలివేషన్స్కి సేమ్ శివ ఆయన చేసినట్టు సేమ్ ఆయన కన్నడ ఇండస్ట్రీని మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతున్నాడు. సూపర్ ఉంది. ఆయన సీన్స్ అయితే మాస్ ఉంది. లాస్ట్ ఎంట్రీ ఇస్తాడు, బట్ ఇట్స్ గుడ్. బాగుండే అన్న. అసలు ఆ లుక్ అయితే సూపర్ ఉండే. నాగార్జున వేరే లెవెల్ అసలు. బాగుండే. మాకు తమిళ ఆడియన్స్కి కొత్తగా అనిపించింది. ఇట్స్ గుడ్. మ్యూజిక్ చెప్పలేమన్నా. అనిరుదే ఏదైనా అనిరుదే. బీజిఎంసే. నాకు మొత్తం స్టార్ క్యాస్ట్ని అయితే బాగానే వాడుకున్నారు. ఎవరికి నార్మల్ లోల్ అయితే ఇవ్వలేదు. ఎవ్రీ వన్ యూస్ఫుల్ లోల్ ఇచ్చారు. స్టోరీ వైజ్ బాగుంది. ఎల్సీఓ అయితే లేదు, చెప్పేశాడు కదా స్టాండ్ అలోన్ అని. సో ఇట్స్ నాట్ ఎల్సీఓ. బట్ మా సీన్స్ అయితే సూపర్ ఉంది. ఉంటుంది బ్రో. నాకు వార్ చూడలేదు కానీ బట్ కూలీ ఏదైనా రజనీయే, ఎన్టీఆర్. లేదు, లైక్ స్టోరీ వైజ్ బాగుంది బ్రో. స్టాండ్ అలోన్ కాబట్టి మీకు అంత ఎలివేషన్స్ ఉండదు కానీ బట్ బాగుంటుంది. ఇప్పుడు మీరు జైలర్లో చూసారంటే ప్రతి సీన్ మనం ఎలివేషన్ అర్చుడేటే ఉంటుంది. సో అది మిస్ అయింది అనిపించింది నాకు. కూలియా గుడ్ మూవీ. వన్ టైం వాచబుల్, బట్ బాగుంది. ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఇట్. కానీ స్టార్ క్యాస్ట్ పర్ఫార్మెన్స్కైనా
వీ హ్యావ్ టు వాచ్ ఇట్. మూవీస్ చాలా వెరీ గుడ్. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. అచ్చా వెరీ గుడ్. స్టార్స్ ఉన్నారు కదా, నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు. నాగి తెలుగు డైలాగ్స్ చాలా ఉంది మూవీలో. రజనీకాంత్ స్టైల్ బాగుంది, నాగార్జున గారిని స్టైల్ బాగుంది. నాగార్జున గారు తమిళ్లో మాట్లాడుతున్నారు, తెలుగులో మాట్లాడుతున్నారు, రజనీ సార్ తెలుగులో మాట్లాడుతున్నారు. అన్ని సీన్స్ బాగుంది, చాలా బాగుంది. தமிழ் பயங்கரமா இருக்கு மூவி, செம்மையா இருக்கு. தலைவரை வந்து விண்டேஜ் தலைவரை பார்த்த மாதிரி இருக்கு. விண்டேஜ் சீன்ஸ், அந்த விண்டேஜ் பிரிண்ட் குவாலிட்டியில் எல்லாமே சூப்பராக இருக்கு. கட்டாயமாக வந்து பார்க்கலாம். స్టార్ కాస్ట్ మోనికా సాంగ్, అనిరుద్ బీజిఎం. అని బీజిఎం ఇస్ మాస్. హీస్ డన్ వెరీ బ్యూటిఫుల్లీ. ప్లేస్మెంట్ ఒక చాలా బాగున్నారు. దిస్ వన్ పవర్ హౌస్ బీజిఎం మాస్, కొలమాస్. అంటే ఫస్ట్ టైం నాగార్జున ఇస్ మోస్ట్ వైలెన్స్ క్యారెక్టర్ చేశారు. సో విలన్ క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్. నాగి స్వాగ్ ఇస్ అన్మ్యాచ్డ్. విలన్ స్వాగ్ ఇస్ అన్మ్యాచ్డ్. అమీర్ ఖాన్ ఎంట్రీ పర్ఫెక్ట్ టైంలో వచ్చింది. అమీర్ ఖాన్ ఎంట్రీ కొంచెం ఇంట్రెస్టింగ్. ఐ వోంట్ స్పాయిల్ ఎనీథింగ్. స్పాయిలర్స్ ఉన్నాయా అంటే మూవీ చూడడానికి? చాలా స్పాయిలర్స్ ఉంది, స్పాయిల్ చేయడానికి చాలా ఉంది, బట్ మనం చేయట్లేదు ఇప్పుడు. గో వాచ్ ఇట్, ఎంజాయ్. అంటే ఫైనల్గా పూజా హెగ్డే మోనికా సాంగ్ చాలా వైరల్ అవుతుంది. అదే బాగుంది. అది ఒక 2 minutes అండి, అంత సీన్ వద్దు. అది మూవీ చాలా బాగుంది. యాక్టింగ్ అండ్ రజనీ గారు యాక్టింగ్ చాలా బాగుంది, నాగార్జున యాక్టింగ్ చాలా బాగుంది, స్టోరీ లైన్ చాలా బాగుంది. విక్రమ్ ఆర్ ఎల్సీలో పార్టా లేకపోతే రండి మూవీ చూడండి, మీరే డిసైడ్ చేయండి ఎల్సీఓ లేదా అని. ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నారు కదా, సో ఎలా అనిపించింది వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్? చెప్తున్నా అన్న, మళ్ళీ క్రేజీ అసలు మూవీ మొత్తం చూసేయండి, 2-3 సార్లు చూసేయండి. బేసిక్గా నా ఒపీనియన్ లోకేష్ గారి మీద నుంచి వస్తుంది. లోకేష్ గారు తీసిన విక్రమ్ కానీ అంతకుముందు సినిమాలో చూసి ఒక హైప్, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇది స్టాండర్లోన్ సినిమానే, ఎల్సీయూ కాదని కూడా చెప్పారు. ఎస్, ఆ ఎక్స్పెక్టేషన్తోనే వెళ్ళాము. కానీ ఇది విక్రమ్ చూసిన తర్వాత లియో కొంచెం డల్లే అని చెప్పాలి. ఇది విక్రమ్కి లియోకి మధ్యలో ఉందనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నారు. నాగార్జున గారు మోస్ట్ వైలెన్స్ విలన్ గా చూపించారంట. నాగార్జున గారు విలన్ అదంతా క్యారెక్టర్ బాగానే రాస్తారు, కానీ ఫస్ట్ హాఫ్ వరకు బాగుంటుంది. సెకండ్ హాఫ్లో చాలా నాగార్జున గారి రోల్ కూడా కొంచెం అండర్ ప్లే అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ షౌబిన్ గారి క్యారెక్టర్ కొంచెం ఆయన చుట్టూ ఎక్కువ తిరుగుతుంది స్టోరీ, ఆయనకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది. నాగార్జున గారికి కొంచెం తక్కువ అయిపోతుంది అనమాట. క్లైమాక్స్కి వచ్చేసరికి నాగార్జున గారి రోల్ కొంచెం తగ్గిందని అని చెప్పాలి. అమీర్ ఖాన్ గారు మ్యూజిక్ అనిరుద్ గారికి మనం చెప్పనక్కర్లేదు, అందులో డోకా ఏం లేదు. మ్యూజిక్ బాగుంది, కానీ స్టోరీ ప్లస్ అనే చెప్పాలి. స్టోరీ ప్లస్ అని చెప్పాలి. మౌనికా సాంగ్ అది కూడా అబ్రప్ట్గా వస్తాయి, బట్ ఓకే, మనం ప్రేక్షకుడు ఎంటర్టైన్ అవుతున్నాం. కానీ శృతి హాసన్ గారు చాలా మెయిన్ రోల్. నాగార్జున గారి క్యారెక్టర్ జస్టిఫికేషన్ చెప్పొచ్చు. షౌబిన్ గారు ఉన్నారు, కానీ ఆమిర్ ఖాన్, ఉపేంద్ర గారిది అయితే కొంచెం డౌన్ ప్లేనే. ఉపేంద్ర గారిది అంటే ఆయన చాలా అంటే ఇలాంటి యూనిక్ యాక్టర్ ని పెట్టుకొని మరి ఎలా? అవును, ఆయన ఉపేంద్ర గారికి జస్ట్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, డైలాగ్ డెలివరీ ఉండదు. ఆయన ఏమైనా అంటే హీరోతో ఏదైనా ఎమోషనల్గా మాట్లాడడం కానీ, కనెక్టివిటీ కానీ, ఆయన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆర్క్ కానీ ఏముండదు. జస్ట్ మనకు ఉపేంద్ర గారు ఉన్నారు అని అనుకుంటాం అంతేగాని, అంటే ఒక క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉండాలి కదా. ఇప్పుడు నాగార్జున గారి క్యారెక్టర్ సైమన్, అతనికి ఒక ఆర్క్, ఒక పర్పస్, అతను ఎందుకు ఆ క్రైమ్ సిండికేట్లో ఎందుకు ఉన్నాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని మనకు చెప్తారు, అది ఎందుకు ఈవిల్గా ఉన్నారు అదంతా. కానీ ఉపేంద్ర గారి క్యారెక్టర్కి వచ్చేసరికి లాస్ట్లో, సెకండ్ హాఫ్ మిడిల్లో వస్తారు, మనకు పర్పస్ ఉండదు. హీస్ దేర్, మనం ఆయన ఎంట్రీ వస్తే చీర్ చేస్తాము, అరుస్తాము. ఆ తర్వాత ఎందుకు ఉన్నారంటే మనకు అంత ప్రాపర్. అసలు నేను ఎంతో ఎక్స్పెక్టేషన్, జనవరి నుంచి ఫస్ట్ పోస్టర్స్ కానీ, సాంగ్స్ కానీ ఇలా వస్తుంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను లోకేష్ గారి గురించి. ఆబ్వియస్లీ రజనీ కోసం వెళ్తాము, కానీ కొంచెం అండర్ ప్లే అయితే అయింది సినిమా. కొంచెం హైలైట్స్ అంటే మ్యూజిక్, రజనీ గారి స్వాగ్, అదంతా సినిమాటోగ్రఫీ బాగుంది. శృతి హాసన్, నాగార్జున గారు కూడా చాలా బాగా చేస్తారు. సత్యరాజ్ క్యారెక్టర్ ఓకే. ఇది ఇంత ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. అసలు విక్రమ్ అదైతే అసలు బీట్ చేయదు. విక్రమే టాప్, లోకేష్ గారి వరకు విక్రమ్ టాప్. ఇది మిస్ అయింది. ఇందులో సోషల్ ఎలిమెంట్స్ లాగా చెప్పుంటుంది, కానీ అది ఏమి ఉండదు, నార్మలే ఉంటుంది. కొన్ని స్మగ్లింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారంటే అది ఉండదు. స్మగ్లింగ్ అంటారు, తర్వాత డెడ్ బాడీస్ అంటారు, అదంతా అంటారు, అదంతా మిస్ అయిపోతుంది సెకండ్ హాఫ్. ఓవరాల్గా జస్ట్ యావరేజ్, వన్ టైం వాచ్, ఊరికే చూడొచ్చు అంతే, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి.